ఈ వీడియోలో నేను మీకు ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో రూ. 1 కాయిన్ ఎందుకు నిల్చోబెడతారు? ఏమైద్ది? కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కెనడా టెంపుల్స్‌లో ఏం మిస్ అయ్యిద్ది? వరమహాలక్ష్మి షాప్‌లో పెళ్లి కోసం ఏం చీరలు చూసాం? అండ్ లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చీరలు కొన్నాను అని డీటెయిల్డ్‌గా తెలుస్తది. సో, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అందరికీ. నిన్న ఫ్లైట్ జర్నీ చేసి వచ్చా కదా! రాత్రంతా నిద్రే పట్టలేదు. అరగంటకు మించి అసలు పడుకోనే లేదు. మేబీ జెట్ లాగ్ వల్లనేమో. సర్లే అని పొద్దున్నే లేచి ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి ఎళ్దామని రెడీ అయ్యి బయలుదేరాం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జూసి భయమేసింది ముందు. ఏంట్రా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది. ఇలా ఎళ్తున్నారు అని. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను గదా! సడెన్‌గా 3 సంవత్సరాలు దీనికి దూరంగా ఉండేసరికి అంతా కొత్తగా అనిపిచ్చింది. ఇంక నేను అలా భయపడుతూ మా డ్యాడీని టెన్షన్ పెడుతూ మెల్లగా గుడికైతే వచ్చేసాం. కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాం. డ్యాడీ ఉన్నాడంటే వాలెట్‌లో నుంచి డబ్బులు తీసేదే లేదు. డ్యాడీ ఉన్నాడుగా బ్యాంకు. సో, డబ్బులు తీసుకొని కొబ్బరికాయ అండ్ గాజులు తీసుకున్నాము. రెండిటికి రూ. 50 తీసుకున్నారు. ఎక్కువంటారా? తక్కువంటారా? కొబ్బరికాయ గుడి లోపటికి వెళ్లి కొడతాం కదా! అలాంటిది ఈ గుడిలో కొబ్బరికాయ బయట కొట్టి లోపటికి తీసుకొని వెళ్ళాలి. జనరల్‌గా కొబ్బరికాయ పగలగొట్టి స్వచ్ఛమైన నీరుతో అభిషేకం చేస్తారు దేవుడికి. కానీ ఇప్పుడు చాలా పెద్ద గుడుల్లో ఎక్కడైతే జనం మెండుగా వస్తారో అక్కడ దేవుణ్ణి అలంకరించి దర్శనం చేయిస్తారు కాబట్టి కొబ్బరికాయ బయటనే కొడతారు. అలానే కొబ్బరికాయ పగలగొట్టి లోపలికి వెళ్ళడంతో మనం అహంకారం గూడా పగలగొట్టి దేవుణ్ణి నిండు మనసుతో చూడాలని సంకేతం అన్నమాట. ఇంకా అక్కడ ఒక సెపరేట్ ప్లేస్‌లో కొబ్బరికాయలు పగలగొట్టడానికి ఉందన్నమాట. మేము అక్కడ లోపటికెళ్ళి కొబ్బరికాయ పగలగొట్టి దేవుడికి దండం పెట్టుకున్నాము. అండ్ నాకు మా మమ్మీ ఏం చెప్తుందంటే, ముందు పైన కొబ్బరి చిప్ప దేవుడికి వదిలేసి, వెనక తోక ఉన్నది లేదా 3 కళ్ళు అంటాం గదా! అలా ఉన్నది చిప్పనే ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్తుంది. ఎందుకని అలా అంటే, ఏమో నాకు తెలీదు. పెద్దవాళ్ళు చెప్పారు. మనం వినాలి అని జెప్పింది. సరే అని ఇంటికొచ్చి ఆన్‌లైన్‌లో కొట్టి మరీ చూసాను. ఎందుకు అలా తీసుకొనొస్తాము అని. రీజన్ అయితే నాకెక్కడా కనిపించలేదు. మీకెవరికన్నా రీజన్ తెలుసా? తెలిస్తే గనక నాకు చెప్పండి. అండ్ మీరు ఎప్పుడు కొబ్బరికాయ కరెక్ట్‌గానే పగలగొడతారా? నాకైతే చాలా కష్టమండి. ఎన్ని సార్లు పగలగొట్టానో అన్ని సార్లు చేతికి ఏదో ఒకటి జేసుకుంటా. ఒకసారయితే కొబ్బరి చిప్ప మధ్యలో పగిలి సగం నా చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. ఫుల్లు మండిపోయిందనమాట. సో, కొబ్బరికాయ పగలగొట్టడం నాకు చాలా పెద్ద టాస్క్. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆల్‌మోస్ట్ ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని గుడికి. కెనడాలో ఎన్ని టెంపుల్స్‌కి వెళ్ళినా ఏదో తెలియనిది మిస్ అవుతున్నాం అని ఫీల్ ఉండేది. ఇక్కడొచ్చాక ఆ ఫీల్ అంతా పోయింది. మేబీ అక్కడ జనం ఉండరు అండ్ టెంపుల్ అంటే క్లోజ్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటదనమాట. చలెక్కువ కదా! దానికి అనుగుణంగా కట్టారనమాట. అదే ఇక్కడైతే ఓపెన్‌గా ఫ్రెష్ ఎయిర్ ఒస్తూ ఉండి ఐ థింక్ అదే మిస్ అయ్యాననుకుంటా. ఇంకా గుడంతా అలా తిరిగి ప్రదక్షిణాలు చేశాను 3 ప్రదక్షిణాలు. చాలా బాగా అనిపించిందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా జనాలందరూ చాలా వైబ్రెంట్‌గా అనిపించింది. నేను కెనడాలో ఇదంతా చాలా మిస్ అయ్యాననమాట. నేను మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అంతా ఏంటంటే కొంచెం స్పిరిచ్యువల్ అనమాట. సో, టెంపుల్స్‌కి ఎక్కువ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. సో, అదంతా నేను కెనడాలో చాలా మిస్ అయ్యాననమాట. ఫ్యామిలీతో ఇలా టెంపుల్‌కి ఈ ఫస్ట్ డే రాంగానే టెంపుల్‌కి తీసుకొని వచ్చేసాననమాట. సో, నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ గుడికి ఎన్ని సార్లొచ్చినా గాని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటదనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్. పెయింటింగ్ అంతా గూడా ఎప్పుడు ఇలానే ఉంటది. ఎన్ని సార్లు చూసినా గాని. ఐ థింక్ ఎప్పటికప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారనుకుంటా. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అండ్ దర్శనం గూడా చాలా బాగా అయిందనమాట. ఫోటోగ్రఫీ గర్భగుడిలో అటు చుట్టుపక్కల లేదు గానీ, చుట్టూరు గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తూ తీసుకోవచ్చనమాట. సో, అది గూడా చాలా బావుంది. అండ్ దర్శనం గూడా ఎక్కువ పుష్ చేయకుండా, తక్కువ మంది జనం ఉండడం వల్ల సో, ఎక్కువ టైం అన్నది ఉండి మరి దేవుడిని దర్శించుకున్నామనమాట. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నాకు ఫస్ట్ కెనడా నుంచి రాంగాల్నే ఇలా గుడికి పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ పెద్దమ్మ తల్లి గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని ఒక రూపాయి కాయిన్‌ని ధ్వజస్తంభం దగ్గర నుంచోపెడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరూ నమ్ముతారు. మా మమ్మీ అయితే ఓపికగా కూర్చొని 2 కాయిన్‌లు నుంచోబెట్టేసిందండి. ఆ తర్వాత నా ఛాన్సొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా టెంపుల్‌కొస్తూనే ఉన్నాను. నెలకోసారొస్తాను. ఒక్క రోజు కూడా నేను రూ. 1 కాయిన్ నిలబెట్టింది లేదు.
కానీ ఈరోజు ఎందుకో మేబీ కోరికలు ఎక్కువైపోయాయేమో నా లైఫ్‌లో. అందుకోసమని సరే నిల్చోబెడదాం అని జెప్పి నేను గూడా కూర్చొని ఒక కాయిన్ అయితే నిల్చోబెట్టేసాను. కొంచెం టైం పట్టింది. చాలా సేపు చూసి కాయిన్స్ మార్చి మరీ పెట్టేసరికి నుంచుందయితే నుంచుంది. కానీ కోరిక నెరవేరుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఇంక కాయిన్ పెట్టిన సంతోషంతో చాలా హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకొని, అక్కడింక ప్రసాదం లడ్డు, పులిహోర తీసుకొని బయలుదేరాం. ఇక్కడ పులిహోర చాలా బాగుంది. మీరు వెళ్తే పక్కా తీసుకోండి. ఇంకా అలా బయలుదేరి, అక్కడే గుడి దగ్గరలో ఉన్న వరమహాలక్ష్మి షాప్‌లో నా కజిన్ పెళ్లి కోసమని నాకు షాపింగ్ చేయడమని ఆగామనమాట. వరమహాలక్ష్మి షాప్ అయితే చూడటానికి చాలా బావుంది. బయట నుంచి గూడా చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఇంకో గుడికొచ్చినట్టు అనిపిచ్చింది. సో, బేసిక్‌గా పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్‌కొచ్చామా అన్న ఫీలింగొచ్చిందనమాట. చాలా ప్రశాంతంగా అండ్ అలానే మేమెళ్ళే టైంకి పూజారి పూజ గూడా చేస్తున్నారక్కడ. సో, చాలా బావుందనమాట. అక్కడ స్టాఫ్ గూడా చాలా ఫ్రెండ్లీగా మనకు కావాల్సినవన్నీ కనుక్కొని మరీ ఇస్తున్నారనమాట. నాకు చాలా నచ్చింది. చూడటానికైతే చాలా చాలా బావుంది. యాంబియన్స్ గాని, ట్రీట్‌మెంట్ గాని ప్రతి ఒక్కటి మన ఇంటికొచ్చామా అన్న ఫీలింగయితే వచ్చిందండి. అండ్ అలానే చీరలైతే రూ. 3000 నుంచి రూ. 3,00,000 వరకు చూసాము. చాలా చాలా బావున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న శారీ బ్లూ కలర్ శారీ అయితే పైతానీ శారీ అని అంటారంట. మొత్తం చేత్తో నేస్తారంటండి. అండ్ ఇదొచ్చేసి 2,50,000 నుంచి 3,00,000 వరకు ఉంటదనమాట ఈ చీర. ఈ పైతానీ శారీస్ అంతా స్టార్టింగ్ 1,00,000 నుంచి 3,00,000 వరకు ఉన్నాయండి. చూడటానికైతే చాలా బావున్నాయి. అంతా చేత్తో నేస్తారు కాబట్టి దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా చాలా బావున్నాయి డైరెక్ట్‌గా. అండ్ బహుశా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇంత కాస్ట్ పెట్టయితే నేను నా లైఫ్‌లో కొనలేనేమో. ఆహ్, అందరూ పెళ్ళిళ్ళకి అలా తీసుకుంటారంట. బహుశా పెళ్ళికి గూడా నేను ఇంత కాస్ట్ అయితే పెట్టనేమో అనిపిచ్చింది. బట్ చూడటానికైతే చాలా చాలా బావున్నాయి ఈ శారీస్. బయట చాలా షాప్స్‌లో మేబీ రేట్స్ తక్కువకి దొరకొచ్చు కానీ, ఇక్కడ ఈ షాప్‌లో మాకున్న నమ్మకంతో మేము పట్టు చీరలు కొనాలంటే ఇదే షాప్‌కొస్తాం. ఒక రూపాయి ఎక్కువ తక్కువ అయినా సరే క్వాలిటీ బావుంటది అన్న నమ్మకం అన్నమాట. వరమహాలక్ష్మి అంటేనే నమ్మకం. కంచి పట్టు పైన నమ్మకం అన్నమాట. మనకంత బడ్జెట్ లేదులే అని చెప్పి నేను వేరే సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే చూసాము. అవి వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ 10,000 అట్లా వరకు వెళ్తున్నాయన్నమాట. మేమైతే రూ. 6,000 అలా రేంజ్‌లో ఉన్నవైతే చూసాము. అండ్ నేనొక 2-3 శారీస్ అయితే ట్రై చేశాను. వాళ్ళే కట్టి మరి చూపిచ్చారన్నమాట. చాలా నీట్‌గా చూయించారు. అండ్ నాకు లైటింగ్ వల్లనో, లేకుంటే నా స్కిన్ టోన్ వల్లనో తెలీదు గానీ, ఏవైతే శారీస్ సెలెక్ట్ చేశామో అవి నాకు చాలా అంటే చాలా నచ్చేసాయన్నమాట. అన్నీ తీసేసుకుందాం అనిపిస్తుంది. ఏది ట్రై చేస్తే అది. అన్నీ తీసేసుకుందాం అనిపిచ్చింది. అండ్ వీటితో పాటు వేరే పట్టు శారీస్ గూడా ట్రై చేశాము. అవి వితిన్ ఎ రేంజ్ ఆఫ్ 10,000-15,000 అలా ఉన్నాయి. ఇంకా ఎక్కువలో గూడా ఉన్నాయి. బట్ మా బడ్జెట్ వచ్చేసి బిలో 15,000 ఉండే. సో, అందుకోసమని వెతికి మరీ తీసుకున్నాము. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్‌లో ఉన్నాయన్నమాట. పర్పుల్ అని, రెడ్ అని, లేకుంటే గ్రీన్ ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ ప్రతి ఒక్కటి డిజైన్ వచ్చేసి చాలా, చాలా బావున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్‌గా, నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసి ప్రతిదీ చూయించి మీకు నచ్చితేనే ఇస్తున్నారనమాట. నాకైతే చాలా పర్సనల్‌గా చాలా మంచిగా అనిపిచ్చింది. ట్రీట్మెంట్ అండ్ ఆల్సో ద శారీస్. ప్యూర్ సిల్క్ అనమాట. అందుకోసమనే వరమహాలక్ష్మికి ఇంత బ్రాండ్ నేమ్ అయితే వచ్చింది. ఎలాంటి ఈవెంట్‌కైనా సరే శారీస్ అయితే ఇక్కడ దొరికేస్తాయి. అండ్ అన్ని కలర్స్‌లో మీ స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యేవి అక్కడ హెల్ప్ చేసి మరి స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. హెల్ప్ చేసి మరి మీకు సెలెక్ట్ చేసి పెడతారు. అండ్ అక్కడ పేమెంట్ చేసిన తర్వాత అది శారీస్ వచ్చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మరీ ఇచ్చారు పూజారి. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ స్టాఫ్ గూడా లేకుంటే ఓనర్స్ కానీ ఇలా కల్చర్‌ని ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తూ ఒక టెంపుల్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఈ షాప్‌ని. నాకది చాలా బాగా అనిపిచ్చింది. మేమైతే మొత్తం 3 శారీస్ తీసుకున్నాము. 2 వచ్చేసి సాఫ్ట్ సిల్క్‌లో తీసుకున్నాము. అండ్ తర్వాత ఒకటి వచ్చేసి కంచి పట్టులో పర్పుల్ శారీ అయితే తీసేసుకున్నామండి. ఈ 3 శారీస్ చాలా బాగున్నాయన్నమాట. అలా ఇంక నా షాపింగ్ గూడా ముగిసిందండి. ఇంకా మొత్తం తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. అలా నా ఫస్ట్ డే గుడికి అండ్ గుడి లాంటి షాప్‌కి గూడా వెళ్ళేసి కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపిచ్చింది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీలో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి ఛానెల్ చూసి నచ్చితే గనక
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.